హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమ్మాస్ కిచెన్. ఈరోజు అయితే ఒక కొత్త వంటకంతో మీ ముందుకు వస్తాం. అదేంటంటే వెజ్ చేపల పులుసు. నాన్ వెజ్ తినలేని వాళ్ళకి కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వెజ్ చేపల పులుసు దేంతో అని అనుకుంటున్నారా? ఏం లేదండి, అరటికాయలను అయితే ఇలా స్లాంట్గా కట్ చేసి మధ్యలో ఇలా పెట్టేసుకుంటే హోల్లా పెట్టేసుకుంటే సేమ్ ఫిష్ లానే ఉండిద్ది. అది దాంట్లో అయితే కొంచెంగా కారం, సాల్ట్, శనగపిండి వేసి బాగా అయితే మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఆ ముక్కల్ని శనగపిండికి అయితే బాగా పట్టాలి. ఈ ఉప్పు, కారం, శనగపిండి ఇవన్నీ అరటికాయ ముక్కలకి అయితే బాగా పట్టాలి. పట్టిన తర్వాత కొంతసేపు అయితే దాన్ని పక్కన ఉంచండి. కలిపేసుకొని కొంతసేపు అయితే దాన్ని పక్కన ఉంచండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి, తినాలి అని అనుకుంటారు. అదైతే వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా అయితే మిక్స్ చేయండి. ఆ ముక్కలకి బాగా పట్టాలి. అవన్నీ పడితే ఇంకా టేస్ట్ కొంచెం బాగుంటుంది. మనం నార్మల్గా ఫిష్ని అయితే అలా మ్యాగ్నేట్ చేసుకుంటామో అదేవిధంగా వీటిని కూడా కొంచెం కొంచెంగా అవన్నీ వేసి మ్యాగ్నేట్ అయితే చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు పక్కన ఉంచండి. పక్కన ఉంచిన తర్వాత వాటిని అయితే ఫ్రిడ్జ్లో అయినా ఉంచవచ్చు, లేకపోతే నార్మల్గా సైడ్కి అయినా కొంచెంసేపు అయితే పెట్టేయచ్చు. పెట్టేసుకున్న తర్వాత వాటిని తీసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ముక్కలను అయితే దాని మీద పెట్టి కొంచెంగా ఫ్రై చేయాలండి. ఈజీగానే అయిపోయిద్ది కూర, పెద్ద ప్రాసెస్ ఏం ఉండదు. ప్యాన్ మీద ముక్కలన్నీ పెట్టేసి బాగా ఫ్రై చేసుకోవాలి అరటికాయ ముక్కల్ని. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా అలా ఫస్ట్ వేసి, మరి ఫుల్గా డీప్ ఫ్రైకి అయినట్టుగా అవేం కాలక్కర్లేదు, ఏదో లైట్గా కాలితే సరిపోద్ది. ఆ ముక్కకి పట్టిన ఆ ఉప్పు, కారం, శనగపిండి ఏదైతే ఉందో అదైతే కొంచెం దానికి అతుక్కునేటట్టు ఫ్రై అయితే సరిపోద్ది. అంతే, లైట్గా ఫ్రై చేసిన తర్వాత వాటిని అయితే ప్లేట్లోకి ఒక సైడ్కి పెట్టేసుకోండి, ప్లేట్లోకి తీసుకొని. ఇదైతే మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ, చాలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అలా వేపేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెంగా ఆయిల్ వేసుకొని, ఇది ఆనియన్ అండ్ టమాటో పేస్ట్ అండి. ముందే ఆనియన్స్ కట్ చేసుకొని పేస్ట్ అయితే చేసి పక్కన పెట్టుకున్నాం. అంటే కొంచెం గ్రేవీ బాగా వస్తుంది, దానికి తోడు టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా వేసుకుంటే కొంచెం గ్రేవీ కూడా బాగా వస్తుంది. అదేటైతే ఉందో ఆనియన్ పేస్ట్ కడాయిలో వేసుకొని బాగా అయితే ఫ్రై చేసేసుకోండి. దాని తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పెట్టి నానబెట్టాలి. మనం చేపల పులుసులో ఎలా అయితే వేసుకుంటామో చింతపండు రసం, ఇందులోనే సేమ్ అంతే. దాని తర్వాత కొంచెంగా టమాటో పేస్ట్ ప్యూరీ కూడా ఆడేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి ఫ్రై చేసి కొంచెంగా ఉప్పు, కారం అనేవి కూడా యాడ్ చేసేయాలి. కర్రీకి యాడ్ చేసి దాన్ని అయితే కొంచెంసేపు కలపండి. ఆయిల్ అంతా పైకి వచ్చేలా కొంచెంసేపు కలపండి. కలిపిన తర్వాత మనం చింతపండునైతే ముందే నానబెట్టుకున్నాం కదా, ఇంతలోపుకి అది నానుతుంది. ఆ నానిన చింతపండు వాటర్ ఏదైతే ఉందో అది కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. సేమ్ చేపల పులుసు టేస్ట్కి ఏమాత్రం తీసిపోదు. చేపల పులుసు టేస్ట్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. వెజిటేరియన్స్కి ఇదైతే ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. అలా కొంచెంగా అవన్నీ వేసి కొంచెం వాటర్ వేసేసి ఉంచాలి. చూడండి, వీడియోలో మీకు క్లియర్గా కనిపిస్తుంది. గ్రేవీ బాగా వచ్చింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.